ఇప్పుడు ఈ వీడియోలో ఆర్ఎంఎస్ఏ తర్వాత నేర్చుకోబోతున్న టాపిక్ రా అంటే రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. ఇది ఆర్ఎంఎస్ఏ తర్వాత నేర్చుకోబోతున్న ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందువల్లంటే అప్పటి వరకు ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఆ స్కీమ్స్ అన్నీ కూడా యూనివర్సల్ యాక్సెస్ ఆర్ యూనివర్సల్ ఎన్రోల్మెంట్ అండ్ యూనివర్సల్ రిటెన్షన్ వీటిపైన ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. యూనివర్సల్ యాక్సెస్ అంటే సార్వత్రిక అందుబాటు, యూనివర్సల్ ఎన్రోల్మెంట్ అంటే సార్వత్రిక నమోదు, యూనివర్సల్ రిటెన్షన్ అంటే సార్వత్రిక నిలుపుదల. అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చాలామంది విద్యని పొందడానికే కష్టమైన పరిస్థితులు ఉండడం వల్ల ఆ విద్యని అందించడం కోసం బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్పస్ మీద ఈ మూడింటిని టార్గెట్గా పెట్టుకుని ఆ విధంగా ప్రయాణం చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లోని ఈ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అవకాశాలు కల్పించడానికి, అటువంటి పరిస్థితులు కల్పించడానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫోకస్ చేయలేకపోయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన స్కీమే రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. ఇప్పుడు ఈ వీడియోలో దీని యొక్క పరిచయం చూస్తాము, ఇంట్రడక్షన్ చూస్తాము, తర్వాత దీని యొక్క పర్పస్, ఉద్దేశం, నెక్స్ట్ దీని యొక్క నేపథ్యము, దీన్ని తీసుకురావడానికి కారణమైన లేదా ఇండైరెక్ట్గా దీన్ని సమర్థించిన పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈ వీడియోలో చూస్తాము. రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా పార్ట్ 2లో ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్కి సంబంధించినవి చూస్తాము. ఫస్ట్ పరిచయం. దీన్ని అప్పటి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, తెలుగులో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జూలై 9, 2015లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నామంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలుస్తున్నాం. మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. దీనికి సంబంధించిన పాలసీ ఏంటంటే ఎన్ఈపి 2020. ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఈ సైన్సు, మ్యాథమెటిక్స్ అండ్ టెక్నాలజీ ఈ 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రత్యేకంగా ఈ ఆసక్తిని లేదా ఇంట్రెస్ట్ని పెంపొందించేలా చేయడం అనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. అంతేకాకుండా ఈ టెక్స్ట్ బుక్ రీడింగు లేదా రోట్ లెర్నింగ్ ఏదైతే ఉందో అటువంటి దాన్ని డిస్కరేజ్ చేసి, అంటే అదే విధానాన్ని ఎక్కువగా అమలుపరిచి ఈ రోట్ లెర్నింగు లేదా కంటెంట్ బేస్డ్ లెర్నింగ్ కాకుండాను వాస్తవిక జీవితంతో ప్రతి విషయాన్ని కూడా అనుసంధానించి విషయాన్ని నేర్చుకునేలా చేయడం అనేది దీని యొక్క మరొక ఉద్దేశం. అలాగే ఈ సైన్సు, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా క్లాస్ రూమ్లోని ఒక రెస్ట్రిక్టెడ్ అట్మాస్ఫియర్లో ఉండకుండా వాటిని వాళ్ళ ఇంట్రెస్ట్తోని సంతోషదాయకంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకునేలాగా ఎంకరేజ్ చేయాలనేది మరొక ఉద్దేశం. తద్వారా ఈ సైన్స్, మ్యాథమెటిక్స్, టెక్నాలజీ అభివృద్ధి చేసి ఈ విద్యార్థుల్లోని ఇన్నోవేషన్స్ అంటే కొత్త వాటిని కనుక్కోవడం, క్రియేటివిటీ, సృజనాత్మకత, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్, అలాగే అవసరానికి అనుగుణంగా ఈ టెక్నాలజీని యూజ్ చేయడంపై దృష్టి పెట్టేలాగా చేయడం. ఈ స్కీమ్ ద్వారా టార్గెటెడ్ స్టూడెంట్స్ ఎవరంటే 6 to 18 years ఏజ్ కలిగిన వాళ్ళు. అంటే ప్రైమరీ ఫస్ట్ క్లాస్ నుండి 12th స్టాండర్డ్ వరకు ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది.
అంటే ప్రైమరీ, యూపీ, సెకండరీ, సీనియర్ సెకండరీ. ప్రైమరీ అంటే 1 to 5th, యూపీ అంటే 6th, 8th, సెకండరీ అంటే 9 to 10th, సీనియర్ సెకండరీ అంటే 11th to 12th. ఇంతవరకు దీన్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అంటే దీనికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న అదర్ స్కీమ్స్ ఏంటంటే ప్రైమరీకి సంబంధించి ఎస్ఎస్ఏ, అలాగే సెకండరీకి సంబంధించి ఆర్ఎంఎస్ఏ. ఇవి ఈ స్కీమ్లో అంతర్భాగంగా ఉండి ప్రైమరీకి ఎస్ఎస్ఏ ఫండ్స్ అందిస్తుంది, సెకండరీ స్టేజ్కి ఆర్ఎంఎస్ఏ ఫండ్స్ అందిస్తుంది. సో అందుకే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ సర్వశిక్ష అభియాన్ అనేది 2001లో రావడం జరిగింది. అంటే 2001-2002 అకాడమిక్ ఇయర్ నుండి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆర్ఎంఎస్ఏని 2009 నుండి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రెండవ స్థాయి అంటే సెకండరీ స్థాయి విద్య దీని యొక్క టార్గెట్. అలాగే హైయర్ ఎడ్యుకేషన్స్ అంటే ఇక్కడైతే రా అంటున్నాము. హైయర్ ఎడ్యుకేషన్ అంటే పోస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత స్టెమ్ ఎడ్యుకేషన్ అంటాం. స్టెమ్ అంటే ఇక్కడ ఎస్ అంటే సైన్స్, టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగ్, ఎం అంటే మ్యాథమెటిక్స్. ఇవన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో పెట్టుకున్న టార్గెట్స్. ఇప్పుడు ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ యొక్క నేపథ్యం చూద్దాం. ఇందులోని అసలు ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ స్కీమ్ రావడానికి మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏవైతే ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ కానీ లేదా ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసే దేశాలు కానీ లేదా టెక్నాలజీని ఉపయోగించుకున్న దేశాలు కానీ వాటిని అడాప్ట్ చేసుకుని చాలా త్వరగా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి మన దేశంలో కూడా గ్రౌండ్ లెవెల్లో నుండే ఆ టెక్నాలజీ, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ని యూజ్ చేసి మన దేశంలో కూడా వీటిని అభివృద్ధిలో భాగంగా చేయాలని చెప్పి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అందుకే ఇక్కడ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ దేశాల అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయనేసి చెప్పడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి విద్యా, పరిశోధన, సాంకేతికతతో పెట్టుబడి పెట్టే దేశాలు వేగంగా అభివృద్ధి చెందాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మరి ఈ పథకం ఎందుకు అవసరం అనేది కూడా మనం డిస్కస్ చేసాము. పాఠశాల విద్య అందరికీ చేరువైనది, కానీ విజ్ఞానం, గణితంపై ఆసక్తి అనేది తగ్గిపోతుంది. మనకి అభివృద్ధిలో ఈ రెండు కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి సబ్జెక్ట్స్ పైన ఆసక్తి తగ్గిపోతుంది. కేవలం రీడింగ్, రోట్ మెమరైజేషన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతున్నారని చెప్పి దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, విద్యార్థులు వాస్తవ సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించాలి. ఎప్పుడైతే ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ కానీ, ఇన్నోవేషన్ కానీ, నెక్స్ట్ టెక్నాలజీని కానీ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళ డైలీ లైఫ్లో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ని ఒక క్రమ పద్ధతిలో సాల్వ్ చేయడానికి, అలాగే ఈ ప్రొఫెషనల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ సబ్జెక్ట్స్ ఉపయోగపడతాయని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ రాక ఉన్న పూర్వ విద్యా విధానాల మద్దతు చూస్తే ముఖ్యంగా కొఠారి కమిషన్ 1964-66లోని అది ఏమన్నదంటే భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లోని, ప్రయోగశాలలోని నిర్ధారించబడుతుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు ఎంత కీలకం అనేది ఇక్కడ కొఠారి కమిషన్ మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్, ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 కూడా మనం పాఠశాలలో నేర్చుకునే అంశాలన్నీ కూడా నిజ జీవితానికి అనుసంధానం అయ్యి సమస్యలు పరిష్కరించేలాగా ఉండాలి తప్ప కంటెంట్ని ఎక్కువగా మైండ్లోకి చెప్పించేలా ఉండకూడదని చెప్పి ఇక్కడ ఎన్సిఎఫ్ చెప్పడం జరిగింది. అందుకే పరిశోధనాత్మక, అనుభవాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఎన్సిఎఫ్ చెప్పడం జరిగింది. దీని తర్వాత మరొక కమిటీ ఏంటంటే ఎస్పాల్ కమిటీ. ఈ ఎస్పాల్ కమిటీ దేని గురించి చెప్పిందంటే స్కూల్ బ్యాగ్స్ యొక్క వెయిట్ తగ్గించి పరిశోధనాత్మక లేదా లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్
భారం లేని విద్య అని చెప్పి ఈ ఎస్పాల్ కమిటీ 1993 చెప్పడం జరిగింది. ఇందులో ఇది ఏం చెప్తుందంటే ఈ రోట్ లెర్నింగ్, రోట్ మెమరైజేషన్ తగ్గించి సృజనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనల్ని పెంపొందించాలని చెప్పి ఎస్పాల్ కమిటీ చెప్పడం జరిగింది. ఇది రా యొక్క బేసిక్ ఇన్ఫర్మేషను. ఇందులో దీని యొక్క పరిచయం గురించి తెలుసుకున్నాము. ఈ పరిచయంలో ఈ స్కీమ్ని తీసుకొచ్చింది ఎవరంటే ఎంహెచ్ఆర్డి. ఈ ఎంహెచ్ఆర్డిని ప్రజెంటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా పిలుస్తున్నాము. దీని యొక్క ప్రాముఖ్యత, ఉద్దేశం, అలాగే టార్గెటెడ్ ఏజ్ గ్రూప్స్, వీటిని సమర్థిస్తున్న ప్రీవియస్ ఎడ్యుకేషన్ పాలసీ డెసిజన్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా దీనికి సంబంధించిన వాటిని పార్ట్ 2లోని డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.